నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్న దుర్గమ్మ. మహాలక్ష్మి అమ్మవారికి వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించిన దేవాలయ అర్చకులు. మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్. గవర్నర్ కి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. వేద పండితులు గవర్నర్ కి వేదాశీర్వచనం అందచేత. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంపై అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం. కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన హోంమంత్రి అనిత. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని హోంమంత్రి ఆదేశం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మి అమ్మవారికి వేకువజాము నుంచే దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 3 శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అమితమైన పరాక్రమంతో డోలాసురుడనే రాక్షసుని సంహరించి సమస్త లోకాలకు శాంతి చేకూర్చింది. అన్ని సౌఖ్యాలతో జీవించడానికి అవసరమయ్యే ప్రతి అంశము ఆ దేవి స్వరూపమే. దీనికి మహిళలు ప్రతీకలుగా నిలుస్తారు. బిడ్డలకు జ్ఞానాన్ని బోధిస్తూ విద్యాలక్ష్మిగా, ఇంటిలిపాదికి భోజనం పెడుతూ ధాన్యలక్ష్మిగా, కష్టాల్లో భర్తకి ధైర్యం చెబుతూ ధైర్యలక్ష్మిగా, కుటుంబం పేరు నిలిపేలాగా సంతానాన్ని తీర్చిదిద్దుతూ సంతానలక్ష్మిగా, భర్త సాధించే విజయానికి మూల కారణంగా ఉంటూ విజయలక్ష్మిగా, అన్ని రూపాల్లో తానే అయి సంసారాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యతలను మహిళలకి లక్ష్మీదేవి అలంకారాలు గుర్తు చేస్తాయి. తన ఓర్పు, నేర్పుతో ఈ విజయాలన్నీ సాధించే సామర్థ్యం మహిళలు అందుకోవాలనేది వీటి అంతరార్థం. పురుషుడు ఎంత ధనవంతుడైనా భార్య చేదోడు వాదోడుగా నిలవకపోతే ఆ సంపద వ్యర్థమే అవుతోంది. ఎటువంటి సంతృప్తిని అది అందించదు. పురుషుడికి నిజమైన సంపద ఇల్లాలు. ఆమె అందించే సహకారం మాత్రమే లోక స్థితి కారణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన గజలక్ష్మిలుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమైన అమృత స్వరూపినిగా శ్రీ దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీ మహాలక్ష్మి స్వరూపంలో అమ్మవారిని దర్శించడం వలన భక్తులందరికీ ఐశ్వర్య ప్రాప్తి, విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజున మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈరోజు వేకువజామున 3 గంటలకి ఆలయ కార్యనిర్వహణాధికారి సేనా నాయక్ శ్రీ అమ్మవారి సుప్రభాత సేవ, ప్రధాన ఆలయం అలంకరణ పరిశీలించి తదుపరి అమ్మవారి ముఖ మండప దర్శనం చేసుకుని ఆలయ వైదిక కమిటీ వారికి భక్తుల రద్దీ దృష్ట్యా త్వరితగతిన దర్శనం ఇచ్చుటకు అన్ని ముఖ్య సూచనలు జారీ చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. నేడు దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవి మహాలక్ష్మి అలంకారంలో భక్తులకి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు గవర్నర్ కి ఆలయ ప్రధాన ద్వారం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, దేవాలయ కార్యనిర్వహణాధికారి ఈవో వి కె సీనా నాయకులు పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో గవర్నర్ ని ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం గవర్నర్ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వేద పండితులు గవర్నర్ కి వేద ఆశీర్వచనం చేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ అధికారులు గవర్నర్ కి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలని అందజేశారు. తీవ్ర అల్పపీడనంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు హోంమంత్రి అనిత కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, ఫైర్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని హోంమంత్రి ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. ఎటువంటి అత్యవసర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు పూర్తిగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగనే ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, ఫైర్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని హోంమంత్రి ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఉండాలని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని, 4 రోజులుగా వైద్యం చేయించుకుంటున్నారని జనసేన పార్టీ ఇచ్చిన సందేశానికి మంత్రి నారా లోకేష్ స్పందించారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
కోరుకుంటున్నా. ఆయన త్వరగా తేరుకుని మంచి ఆరోగ్యాన్ని పొందాలని, ఆంధ్రప్రదేశ్ కు ఆయన చేసిన సేవతో మనకు స్ఫూర్తినిస్తూ ఉండాలని, అంతేకాకుండా ఓజీ సినిమా అద్భుతమైన విజయాన్ని ఆయన అభిమానులు శ్రేయోభిలాషులతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అని నారా లోకేష్ ఆకాంక్షించారు. శాసన మండలిలో అచ్చెన్న బొత్స మధ్య మాటల యుద్ధం జరిగింది. సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అయిందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. 2 జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేశారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సూపర్ 6 హామీల అమలుపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. ఈ అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం నడిచింది. 6 పథకాలు అమలు చేస్తే అది సూపర్ హిట్ అంటారని, 3 కార్యక్రమాలు చేసి అయిపోయిందంటే ఎలా అని, అన్ని చేయాలి కదా అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, మేమిచ్చిన హామీలన్నింటినీ అమలు చేశాం. సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పారు. 2 జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేశారు. సూపర్ 6 పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అనేందుకు ఫలితాలు నిదర్శనమని మంత్రి చెప్పుకొచ్చారు. సభలు పెట్టారు అధ్యక్ష. సిగ్గుండాలు మాట్లాడడానికి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం తీయలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు. ఉన్న పరిశ్రమలు మీ ధన దాహానికి, మీ అధికార దాహానికి ఉన్న పరిశ్రమలు నిలిపోయాయి అధ్యక్ష. ఇంత దారుణంగా వీళ్ళు ప్రవర్తించి మళ్ళీ రోజు ఇక్కడికి వచ్చి శ్రీరంగ నీతులు మాట్లాడుతుంటే అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. మీరు మంచి చెప్పండి. ఎవరు ఊహించిన విధంగా సూపర్ 6 అమలు చేశాం. అభినందించడానికి మీకు నోరు రాకపోతే నోరు మూసుకొని ఉండాలి తప్ప గాని ఇంకా మీరు అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు హర్షించరు. ఇప్పటికే మీ మీద, మీ పార్టీ మీద, మీ పార్టీ అధినాయకుడి మీద ఈరోజు ప్రజలు చేత్కరిస్తున్నారు. ఇప్పటికైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా మంచి సలహాలు ఇవ్వండి. సీనియర్ సభ్యులు 6 సార్లు ఎమ్మెల్యే అని ఇందా చెప్పారు, ఇంతకుముందు మంత్రులు చేశారు. మీకు సిగ్గుండాలంటే సిగ్గు ఏ ప్రభుత్వానికి ఉందో, ఏ నాయకులకు ఉందో, ఎవరు మాట ఇచ్చి మాట తప్పారో, ఎవరు సిగ్గుమాలిపి ఉన్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష. మీరు ఇచ్చే ఎంతసేపు అన్నారు సూపర్ 6 సూపర్ హిట్. వాట్ ఈస్ సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఏంటి? 6 పథకాలు చేసిన తర్వాత అప్పుడు సక్సెస్. మాకు తెలిసిన తెలుగు భాష, మాకు తెలిసిన తెలుగు భాష అది. మరి మీరు అరకొరగా మూడు కార్యక్రమాలు చేసి అరకొరగా ఇంకా అవి చేస్తామని చెప్తున్నారు. ఓకే, అయితే చూద్దాం. ఇంకా 3 కార్యక్రమాలు చేయాలి కదా. అవి సూపర్ 6 సూపర్ హిట్. నాలా యాక్ట్ రద్దు బిల్లుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం చర్చించారు. నాలా యాక్ట్ రద్దు అవసరాన్ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు నాలా యాక్ట్ రద్దు చేయాలని సూచించారు. భూమి అభివృద్ధికి ఇప్పటికీ వివిధ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థల సంబంధిత చట్టాలతో నియంత్రణ సాధ్యమని చెప్పుకొచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్. భూమి ఉపయోగించిన ప్రతి చదరపాటుకు కూడా ప్రతి సంవత్సరం కూడా వేసేవారు అధ్యక్ష. వసూలు రేటు స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంత జనాభాపై ఆధారపడినటువంటి పరిస్థితి అధ్యక్ష. కాలక్రమేణా అధ్యక్ష ఈ యొక్క చట్టంలో సవరణలు వచ్చినాయి, కొన్ని చట్టాలు రద్దయినాయి. అయితే అధ్యక్ష యాక్ట్ 1963 చట్టం సంఖ్య 14/1963 రద్దు చేయబడి ఆ స్థానంలో అధ్యక్ష చట్టం సంఖ్య 3/2006 అంటే వ్యవసాయేతర ప్రయోజనాల కోసం చట్టం 2006ను తీసుకొచ్చారు అధ్యక్ష. దాన్ని మార్చడానికి నియంత్రించేందుకు, అలాగే అంటే భూములను మార్చడానికి నియంత్రించేందుకు మరియు దానితో పాటు సంబంధిత విషయాల కోసం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష కొత్తగా వచ్చినప్పుడు అధ్యక్ష దాన్ని ఎలాంటి ప్రాంతం అయినప్పటికీ, పట్టణ ప్రాంతం అవచ్చు, గ్రామీణ ప్రాంతం అవచ్చు, రుసుము మాత్రం 10% పెట్టారు అధ్యక్ష. దాని తర్వాత మళ్ళా సవరించి అధ్యక్ష 2012లో అధ్యక్ష జీవీఎంసీ అండ్ విఎంసీలో అయితే 5%, ఇతర పట్టణాల్లో 9%గా ఇచ్చారు అధ్యక్ష. దాన్ని మళ్ళా 2018లో సవరించి అధ్యక్ష జీవీఎంసీ అలాగే విఎంసీలో 2%, ఇతర ప్రాంతాల్లో 3%గా పెట్టారు అధ్యక్ష. మరలా 2021లో అధ్యక్ష ఈ చట్టాన్ని సవరించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా 5%గా నిర్ధారించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ చట్టాన్ని అంటే ఈ రద్దు చేయడం కారణాలు అధ్యక్ష ఎవరైనా కానీ అధ్యక్ష వ్యవసాయేతర భూమిని నాలా అనుమతి తీర్చుకోవడం కోసం అధ్యక్ష చాలా పెద్ద సమస్యగా అయిపోయింది అధ్యక్ష.
వ్యూ యజమానులకు చాలా అంటే కార్యాలయ చుట్టూ తిరగటం అవన్నీ కూడా, ఎందుకంటే గతంలో అధ్యక్ష మన ప్రభుత్వం 14-19 ఉన్నప్పుడు డీమ్ టు బి అప్రూవ్డ్ అని చెప్పేసి 21 days టైం ఇచ్చాను అధ్యక్ష. కానీ అప్పటికి కూడా దానికి కూడా అడ్డంకులు పెట్టి మళ్ళా వాళ్ళని అంటే ఆఫీసులు రప్పించుకుని ఏదో ఒకటి పెట్టి అంటే ఒక మరో లేయర్ ఏర్పడించిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే సంబంధిత అధికారులందరూ కూడా ఇతర పనులలో కూడా ఉండటం మూలంగా ఈ పనులు చాలా జాప్యం జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష బిల్డింగ్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, అలాగే లేఅవుట్లు కానీ, రియల్ ఎస్టేట్ కానీ అన్ని కూడా కుంటుపడిన పరిస్థితి మనకు కనపడింది అధ్యక్ష. దీంతో నాలా యాక్ట్ అనేది రద్దు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ప్రకటించారు అధ్యక్ష. సుందరం హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కి చెందిన సుందరం హోమ్ ఫైనాన్స్ తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో 20% వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సుందరం హోమ్ ఫైనాన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నిశాంత్ ప్రతినిధులు తెలిపారు. సుందరం హోమ్ ఫైనాన్స్ ఎమర్జింగ్ రీజనల్ బిజినెస్ కార్యాలయాన్ని నిశాంత్, సిబిఓ బొక్క మల్లేశ్వర, కుమార్ శేఖర్, నాదముని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న సంస్థ తాజాగా అమరావతి రాజధాని విజయవాడ నగరంలో ఎమర్జింగ్ నూతన రీజనల్ కార్యాలయంలో సిబ్బందితో నిశాంత్ వారి యోగక్షేమాలతో పాటు బిజినెస్ ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై మరింత దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు. హోమ్ ఫైనాన్స్ రంగంలో సుందరం ఫైనాన్స్ కస్టమర్లకు నిరంతరం అందుబాటులో ఉంటుందని చెప్పారు. మేనేజర్ పవన్ తో పాటు పలు బ్రాంచ్ మేనేజర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు. దుర్గాయే దుర్గభారాయే సారాయే సర్వకారుణ్యై యాత్యే తదైవ ధూమ్రాయే ధూమ్రాయే సతతన్నమః యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మనఃపూర్వకం ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. సత్వచామరాది సర్వోపచార పూజాం సమర్పయామి. నమః. సత్వచామరాది సత్వం ధారయామి, చామరేణ విజయామి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో BSNL 4G నెట్వర్క్ సేవలు ప్రారంభిస్తున్నట్లు BSNL ఆంధ్రప్రదేశ్ సర్కిల్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం వెల్లడించారు. ఈ నెల 27న భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. 4G సేవలు ప్రారంభించిన తదుపరి సాఫ్ట్వేర్ సపోర్టు ద్వారా 5G సేవలను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. శుక్రవారం BSNL ఆంధ్రప్రదేశ్ సర్కిల్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం మీడియాతో మాట్లాడారు. చుట్టుగుంట BSNL కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 4G నెట్వర్క్ అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. ఈ నెట్వర్క్ సేవలను భారత ప్రధాని మోదీ ఈ నెల 27న దేశవ్యాప్తంగా ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సేవలు ప్రారంభం అవుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సమాచార గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, BSNL ఉన్నతాధికారులు పాల్గొంటారని అన్నారు. BSNL 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన నెట్వర్క్ ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో జరుగుతుందని చెప్పారు. మొబైల్ అనేది మనకి మేజర్ గా మొబైల్లో వచ్చే రెవెన్యూ వల్ల ప్రాఫిట్ లోకి రావచ్చండి. మనకి మన దాంట్లో ఆల్మోస్ట్ 50% మొబైల్ మీదనే ప్రాఫిట్స్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీకు తెలిసిన విషయమే 3G సర్వీసెస్ 4G తీసుకురావడానికి కొంచెం జాప్యం జరగడం వల్ల ఇండిజినియస్ అనే రీజన్ అయితేనే కానీ కొంత కస్టమర్స్ మనకి మధ్యలో రావడం అంటూ కొంచెం తగ్గింది. ఇప్పుడు డెఫినెట్ గా BSNL సర్వీసెస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ సర్వీసెస్, అదే వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్ అని ఎప్పుడైతే మనకి కస్టమర్స్ మీ ద్వారా వాళ్ళకి తెలిసి కానీ వాళ్ళకి తెలిసి కానీ ఎప్పుడైతే అనుకుంటారో డెఫినెట్ గా తండోపతండాలుగా వస్తారండి. ఇప్పుడు వస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు 1 రూపీ స్కీమ్ పెట్టిన తర్వాత ఫ్రీడమ్ ప్లాన్ లో 1.5 lakhs కస్టమర్స్ మనకి నెలకి రిజిస్టర్ అవుతున్నారు. మనకి చూడండి దేశవ్యాప్తంగా 1,00,000 టవర్స్ ఉన్నాయండి. మీరు మిగతా ఆపరేటర్స్ తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్ గా తక్కువే. సో సిగ్నల్ అంటే ఇప్పుడు మనకి అర్బన్ ఏరియాలో మనం ఇచ్చిన టవర్ పొజిషన్ పెంచడం ద్వారా ఇంకా వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మన సిగ్నల్ వచ్చేటట్టు చేయొచ్చు. కానీ ఇప్పుడు ఒక కొత్త ఆవిష్కారం మనకి BSNL లో జరుగుతున్నదండి. అది EPDG అనే ఒక సర్వీస్ ఇవ్వడం ద్వారా అది ఇంకా మనకి ట్రయల్స్ లో ఉంది. అప్పుడు మనకి ఇంట్లో నుంచి కూడా వైఫై సర్వీసెస్ తో కూడా మనకి కాల్స్ కనెక్ట్ చేసే ఒక
అవకాశం దొరుకుతుంది. విత్ ఇన్ వెరీ షార్ట్ టైం అది కూడా మేము లాంచ్ చేస్తాం. చేసినప్పుడు తప్పకుండా మీకు మీ వరకు తీసుకొస్తాం. ఇప్పుడు చూడండి, చాలా మంచి ప్రశ్న వేశారండి మీరు. ఇది మనకి ఇప్పుడు ఇండిజినస్ అనే ఒక ప్రక్రియ ద్వారా మనం దేశంలో మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని తీసుకొస్తున్న ఎక్విప్మెంట్ ఇది. ఇందులో అందరికంటే ఇన్ని లక్షల లొకేషన్స్ లో 15 నెలల్లో లాంచ్ చేయడం అనేది ఇది ఎక్కడ ఏ దేశంలో కూడా సాధ్యం కాని పని అండి. అటువంటి దానిని అంతేకాకుండా మనకి 20,000 లొకేషన్స్ లో రిమోట్ ప్లేసెస్ లో అరుణాచల్ ప్రదేశ్ లో కానీ హిమాలయస్ లో కూడా టవర్స్ పెట్టి తీసుకురాగలన ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే మనకు వచ్చిందో బిఎస్ఎన్ఎల్ సేమ్ ప్రాజెక్ట్ ని ఎక్కడన్నా టేకప్ చేసి కంప్లీట్ చేసి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 5వ రోజుకి చేరుకున్నాయి. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. క్యూ లైన్లు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన స్త్రీ శక్తి పథకం ప్రభావం వలన మహిళా భక్తుల సంఖ్య బాగా పెరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 5వ రోజుకి చేరుకున్నాయి. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. 5వ రోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి పర్వతానికి చేరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన స్త్రీ శక్తి పథకం ప్రభావం వలన మహిళా భక్తుల సంఖ్య బాగా పెరిగింది. భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రియల్ టైం డేటా ఆధారంగా ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉండటంతో పాటు భక్తులకి అవసరమైన కనీస అవసరాలతో పాటు మౌలిక వసతుల్ని క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దసరా మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రి మహామండపం 6వ అంతస్తులో కుంకుమ పూజలు ప్రతిరోజు నిర్వహిస్తూ ఉన్నారు. కుంకుమ పూజలో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రహం ఎదుట ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఈ కుంకుమ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఉభయదాతలు పూజా కార్యక్రమం అనంతరం శ్రీ మహాలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. ఓం ఐం హ్రీం శ్రీ వాసుదేవాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ లక్ష్మణాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ గణవాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ మహిమాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ ఈశ్వరసిద్ధాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ వసంతసిద్ధాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ నమః. ఓం ఐం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం ఐం హ్రీం శ్రీ సర్వసంక్షోభ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీ సర్వవిద్రామణ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీ సర్వమహాంశాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ సర్వక్షేత్రజే నమః. ఓం ఐం హ్రీం శ్రీ సర్వవిద్యాయ నమః. శ్రీ ధైర్యాకర్షణ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీ స్మృత్యాకర్షణ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీ నామాకర్షణ్యే నమః. స్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం గుప్తధరయోగిన్యే నమః. శ్రీ సర్వదుర్భిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వవశంకర్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వకామప్రదాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వదుఃఖ విమోచన్యే. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వారి నగరోత్సవ కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. దుర్గగుడి నుంచి కృష్ణానది వరకు ఉత్సవ మూర్తులతో నగరోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట బృందాలతో ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. దసరా ఉత్సవాలలో భాగంగా శ్రీ గంగా పార్వతి దుర్గా సమేత మల్లేశ్వర స్వామి నగరోత్సవ సేవ కన్నుల పండుగ సాగింది. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాల వద్ద నుంచి సేవ ప్రారంభమైంది. తొలుత పల్లకిపై కొలువు తీరిన ఉత్సవ మూర్తులకు ఆలయ ఈవో సేనా నాయక్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ దేవతామూర్తుల వద్ద కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కేరళ డప్పు కళాకారుల విన్యాసాలు, భక్త బృందాల కోలాట నృత్యాల మధ్య నగరోత్సవం వైభవంగా సాగింది. మహామండపం, కనకదుర్గ నగర్, రథం సెంటర్, వినాయకుని గుడి, ఘాట్ రోడ్డు మీదుగా ఊరేగింపు ఆలయానికి చేరుకుంది. మహామండపం ఎదుట ఉత్సవ మూర్తులకు అర్చకులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించడంతో నగరోత్సవ సేవ ముగిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్న దుర్గమ్మ. మహాలక్ష్మి అమ్మవారికి వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించిన దేవాలయ అర్చకులు. మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్. గవర్నర్ కి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. వేద పండితులు గవర్నర్ కి వేదాశీర్వచనం అందచేత.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంపై అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం. కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన హోంమంత్రి అనిత. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని హోంమంత్రి ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.